అందరికీ నమస్తే, వెల్కమ్ టు ఎంఆర్ మీడియా తెలంగాణ. దిస్ ఇస్ రేఖ. ఇది ఒక బిగ్ బ్రేకింగ్ న్యూస్ అని చెప్పుకోవాలి. బ్రేకింగ్ అని నేను ఎందుకంటున్నా అంటే ఇది బ్రేకింగ్. తెలంగాణ రాష్ట్రానికి అన్యాయం చేస్తా ఉన్నాడు రేవంత్ రెడ్డి అని చెప్పేసి బనకచెర్ల ప్రాజెక్టులో అన్యాయం చేస్తా ఉన్నాడు. బనకచెర్ల ప్రాజెక్టుకు అనుమతులు ఇచ్చేసి తెలంగాణ రాష్ట్రాన్ని అన్యాయం పాలు చేస్తా ఉన్నారు. తెలంగాణ రాష్ట్రానికి నీళ్లు లేకుండా చేస్తా ఉన్నారు అనేది ఇక్కడ ఇండైరెక్ట్ గా చంద్రబాబు నాయుడుకు ఏపీ రాష్ట్రానికి తెలంగాణ రాష్ట్రాన్ని మోసం చేసి తెలంగాణ ప్రజలకు దోకా చేసి ఏపీ రాష్ట్రానికి మద్దతు తెలుపుతా ఉన్నాడు, వంతపాడుతా ఉన్నాడు. బనకచెర్ల ప్రాజెక్టు గ్రీన్ సిగ్నల్ ఇస్తా ఉన్నాడు అనేది ఈ ఒక్క అంశంతో క్లియర్ కట్ గా తేలిపోయింది. ఎట్లా తేలిపోయింది ఏం కథ అనేది నేను చెప్తా. ఎంఆర్ మీడియా తెలంగాణ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని ఒక్క సపోర్ట్ చేయండి. వివరాలలోకి వెళ్దాం. బనకచెర్ల ప్రాజెక్టు ఏదైతే పోతిరెడ్డిపాడు ప్రాజెక్టు ఉన్నదో పోతిరెడ్డిపాడు ప్రాజెక్టుతోని కృష్ణమ్మ నీళ్ళన్నింటినీ ఏ విధంగా అయితే ఎత్తుకొని పోయినరో ఇలా గోదావరి బనకచెర్ల ప్రాజెక్టు గట్టి కూడా బనకచెర్ల ప్రాజెక్టుతోని గోదావరి జలాలను దాదాపు 200 టీఎంసీలు అన్నారు కానీ కాకపోతే 400 టీఎంసీల వరకు ఎత్తుకుపోయే ప్రయత్నం చేసిండ్రు. 2900 పైచీలకు టీఎంసీలు గోదావరి నీళ్ళల్లో కావాలని చెప్పేసి మేము కొట్లాడుతూ ఉంటే రేవంత్ రెడ్డి ఏమో బ్లాంకెట్ షీట్ ఇచ్చేసి మొత్తం మీద 1000 టీఎంసీలు మాకు వదిలిపెట్టి ఆ 3000 టీఎంసీలు ఏదైతే ఉన్నదో 3000 టీఎంసీలు 1951 నుంచి ఇప్పటిదాకా ఒక ప్రతిపాదికన ఒక లెక్క తీస్తే ప్రతి సంవత్సరం వరద నీళ్లు అని చెప్పేసి 3000 టీఎంసీలు అని చెప్పేసి ఒక లెక్క నిర్ధారణకు వచ్చింది. 1-2 సార్లు 700 టీఎంసీలు కూడా వరద జలాలు పోయినాయి. అయితే ఈ నేపథ్యంలో బ్రహ్మ పదార్థము అది 3000 టీఎంసీలు అని చెప్పేసి కేసీఆర్ వాళ్ళే నియమించారు అని చెప్పేసి మాట్లాడారు. మరి ఆ 3000 టీఎంసీలల్లో 2900 పైసలకు టీఎంసీల కోసం కొట్లాట చేస్తూ ఉంటే రేవంత్ రెడ్డి ఏమో 1000 టీఎంసీలు మాకు ఇడిచిపెట్టిపోయి మీరు ఏం చేస్తారంటే మిగతా టీఎంసీలన్నీ ఎత్తుకొని పోండి. ఇప్పటికే 1950 టీఎంసీలు కావాలని కొట్లాడుతూ ఉంటే 1000 టీఎంసీలు మాకు ఇచ్చేయండి, మిగతా నీళ్ళని మీరు ఎత్తుకొని పోండి అని చెప్పేసి క్లీన్ చీట్ ఇచ్చి పడేసిను. బనకచెర్ల ప్రాజెక్టుకు ఎస్సీ చెప్పినట్టే ఒక రకంగా, బనకచెర్ల ప్రాజెక్టును ఒప్పుకున్నట్టే ఒక రకంగా మేధావులు విశ్లేషకులు మాట్లాడుతూ ఉన్నారు. ఇప్పుడు తెలంగాణ రాష్ట్రానికి కరువు వస్తే తెలంగాణ రాష్ట్రానికి నిజంగా కాళేశ్వరం విలువేంది, కాళేశ్వరం ప్రాజెక్టు ప్రియారిటీ ఏంది అనేది అర్థమవుతుంది. కాళేశ్వరం ప్రాజెక్టు తోని తెలంగాణ రాష్ట్రానికి ఏ విధంగా నీళ్ళు వస్తున్నాయి అనేది అర్థమవుతుంది అని చెప్పేసి మేధావులు కోరుకోవద్దు అనుకోవద్దు. కానీ ఇప్పుడు కరువు వస్తే బాగుంటుంది, అప్పుడు కానీ ఈ కాంగ్రెస్ పాలకులకు కాళేశ్వరం ప్రాజెక్టు విలువ తెలియదు అని చెప్పేసి మాట్లాడుతున్న సందర్భాలు. ఏదైతే గోదావరి జలాలలో 3000 టీఎంసీలు ఏవైతే ఉంటాయో దానిలో 2900 పైసలకు టీఎంసీల కోసం కొట్లాడుతూ ఉంటే రేవంత్ రెడ్డి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ అని పెట్టి అఖిలపక్ష సమావేశం అని చెప్పేసి ఆ అఖిలపక్ష సమావేశంలో ఎమ్మెల్యేలను బీఆర్ఎస్ నాయకులను పిలవకుండా ఖాళీ ఎంపీలను పిలిస్తే ఒక వద్యరాజు రవిచంద్ర ఇంకొకరు ఇద్దరు హాజరవుతారు, ఇంకా తర్వాత ఎవరు హాజరు గారు అని చెప్పేసి ఇంకా కొందరు హాజరవుతారు, వాళ్ళు మాట్లాడతారు లేకపోతే లేదు. వద్యరాజు రవిచంద్ర కూడా ఆయనకున్న అవగాహన ప్రకారము మాట్లాడిరు, మొత్తం మీద క్లియర్గా మాట్లాడిరు, చెప్పిర్రు. ఆ రోజు బనకచెర్ల అంటే ఎక్కడ ఉంటుంది, బనకచెర్ల ప్రాజెక్ట్ ఎక్కడ ఉంటుంది, ఏ బేసిన్లు ఉంటుంది, ఇవన్నీ మాట్లాడిరు. 1000 టీఎంసీలు ఇండ్ల గోదావరిలో 500 టీఎంసీలు కృష్ణమ్మలో ఇచ్చి మిగతా నీళ్ళు అందులోనేమో 700 పైచిలకు టీఎంసీల కోసం 767 టీఎంసీల పైచిలకు అందులో కొట్లాడితేనేమో మొత్తం మీద అందులోనేమో 500 టీఎంసీలు, ఇందులోనేమో 2900 పైచిలకు టీఎంసీలు ఇంట్లో కొట్లాడితేనేమో ఇంట్లో 1000 టీఎంసీలు ఇచ్చి మిగతావన్నీ ఎత్తుకొని పోరి అని చెప్పేసి క్లీన్ చీట్ ఇచ్చి పడేసి బనకచెర్ల ప్రాజెక్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. తర్వాత మాజీ మంత్రి హరీష్ రావు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ పెట్టి అఖిలపక్ష సమావేశము అట్లా ఇట్లా అని చెప్పేసి పవర్ పాయింట్ ప్రజెంటేషన్లు పెట్టుకున్నారు. మొన్న ప్రగతి భవన్లో మీటింగ్లు పెట్టుకున్నారు. అయినప్పటికీ కూడా బీఆర్ఎస్ నాయకులను పిలువలే, కబురు వంపలే. తర్వాత మాజీ మంత్రి హరీష్ రావు బనకచెర్ల ప్రాజెక్టు మీద పవర్ పాయింట్ ప్రజెంటేషన్ కలిగించి ఏంది ఏం కథ, మన వాటా ఎంత, మన టీఎంసీలు ఎన్ని, మనకు రావాల్సినవి ఎన్ని అని చెప్పేసి ఒక కనువిప్పు కలిగిస్తే అప్పుడు నాలుక కొరుక్కొని బనకచెర్ల ప్రాజెక్టును అడ్డుకుంటామని చెప్పేసి ముచ్చట చెప్పే పటేలు బిచ్చం పెట్టడం అన్నట్లు నిన్న మనం ఒక వార్త చూసినాం. వల్ల రేవంత్ రెడ్డి ఒక గుడ్ న్యూస్, రేవంత్ రెడ్డి పరంగా తెలంగాణ ప్రజలకు ఒక గుడ్ న్యూస్ అని చెప్పేసి ఏపీకి షాక్ అని చెప్పేసి ఏపీకి పెద్ద ఎదురు దెబ్బ అని చెప్పేసి బనకచెర్ల విషయంలో తెలంగాణ ప్రభుత్వం సహకరిస్తలేదు అని చెప్పేసి ఎన్నో తమ్లైన్స్ టైటిల్స్ ఇవన్నీ చూసినాం. అసలు నేను ఢిల్లీకి పోవట్లేదు, ఢిల్లీ టూర్ క్యాన్సిల్ చేసుకుంటున్నా అని ముచ్చట్లు చెప్పిరు. ఎందుకు చెప్పిరంటే ఈ బనకచెర్ల ప్రాజెక్టు విషయంలో చర్చలు జరిపేది బాబుతోని. అపెక్స్ కౌన్సిలింగ్ పెట్టాలి, అపెక్స్ కౌన్సిల్ పెట్టాలి, అపెక్స్ కౌన్సిల్ పోవాలి, ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి ఉండాలి,
అది బహిరంగంగా జరగాలని చెప్పేసి సీక్రెట్ మీటింగ్ పెట్టుకుందామని చెప్పేసి వీళ్ళకు వచ్చినాయి ఆట. లేఖలు రాసిరా, ఏం రాసిరా, ఫోన్లలో రాయబారం పంపుకున్నారా ఏందో తెలియదు, కానీ సీక్రెట్ మీటింగ్ పెట్టుకున్నాం అని చెప్పేసి అంత రెడీ అయిండు. పివి నరసింహారావు సంస్మరణ సభ అని చెప్పేసి చెప్పుకున్నారు. ఒకే సభ మీద ఒకే వేదిక మీద తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు అట్లా ఇట్లా అని అన్నారు. కాకపోతే ఇదంతా లోగుట్టు లోపాయికారికి ఎరకన్నట్లు బనకచెర్ల ప్రాజెక్టు మీద చర్చించడానికే ఈ మీటింగ్ ఏర్పాటు చేసుకున్నారు. బహిరంగంగా చర్చిస్తే అనుమానాలు వస్తాయి కాబట్టి సీక్రెట్గా బనకచెర్ల ప్రాజెక్టు మీద చర్చించడానికి ఈ మీటింగ్లు ఏర్పాటు చేసుకున్నారని చెప్పేసి అందరు అనుకుంటారని, అట్లా అనుకోవడం నాకు ఇష్టం లేదని, రేపు ఈ బనకచెర్ల ప్రాజెక్టు మీద మాట్లాడడం నాకు అసలే ఇష్టం లేదు, ఏపీతోనేంది చర్చించేది, చర్చ అవసరం లేదు అని చెప్పేసి. చర్చించేదేంది, మన తెలంగాణ రాష్ట్రానికి గండి కొడతా ఉన్నారన్న నేపథ్యంలో చర్చించేది ఏందోల్లా అయిపోయింది. ఈ మీటింగ్ అయిపోయింది. చంద్రబాబు నాయుడు కలిసిండ్రు, కిషన్ రెడ్డి కలిసిండ్రు, రేవంత్ రెడ్డి కలుసుకున్నారు. వీళ్ళందరూ కలుసుకున్న తర్వాత ఏమయ్యా అంటే ఒక మీటింగ్ ఏర్పాటు చేసి ఆ మీటింగ్లో రేవంత్ రెడ్డి ఏం మాట్లాడిరంటే బనకచెర్ల ప్రాజెక్ట్ అనే అంశము రాలే, బనకచెర్ల ప్రాజెక్టు మీద అసలు మేము మాట్లాడలే, వాళ్ళు బనకచెర్ల ప్రాజెక్టు కడతామని చెప్పేసి వాళ్ళు ప్రతిపాదన తీసుకురాలేదు. ఇక మరి బనకచెర్ల ప్రాజెక్టును మేము అడ్డుకుంటామని ఎట్లా చెప్తాము అని చెప్పేసి రేవంత్ రెడ్డి చెప్తాను. ఈ రేవంత్ రెడ్డి చెప్పిన మాటలకు, ఏపీ మంత్రి నిమ్మల రామానాయుడు చెప్పిన మాటలకు అస్సలు పొంతన లేదు. రేవంత్ రెడ్డి క్వైట్ ఆపోజిట్ చెప్పిండ్రు. ఇక్కడ కమిటీ చెప్తే బనకచెర్ల ప్రాజెక్టు మీద మేము వింటాం అని చెప్పేసి రేవంత్ రెడ్డి చెప్తా ఉన్నాడు కదా. మరి కేంద్రంలో చంద్రబాబు నాయుడు మోడీని ఒప్పిస్తా ఉన్నాడు. ఎట్లా కమిటీ చెప్తే చంద్రబాబు నాయుడు చెప్పినట్లుగా రేవంత్ రెడ్డి వింటే బనకచెర్ల ప్రాజెక్టు కడతారు, తెలంగాణ రాష్ట్రం నీళ్ళని ఎత్తుకొని పోతారు గంతే. ఇక్కడ నిమ్మల రామానాయుడు ఏమో కమిటీ వేయాలని చెప్పేసి నిర్ణయం తీసుకున్నాము, దాని మీద బనకచెర్ల ప్రాజెక్టు మీద ఒక కమిటీ ఏర్పాటు చేయాలని చెప్పేసి నిర్ణయం తీసుకున్నాము అని చెప్పేసి నిమ్మల రామానాయుడు మాట్లాడుతూ ఉంటే, ఇక్కడ రేవంత్ రెడ్డి ఏమో అసలు బనకచెర్ల అనే టాపికే రాలేదు, గోదావరి మీద బనకచెర్ల ప్రాజెక్టు కట్టుడనే ముచ్చట రాలేదు అని చెప్పేసి, పోలవరం మీద బనకచెర్ల ప్రాజెక్టు కట్టడనే టాపికే రాలేదు అని చెప్పేసి రేవంత్ రెడ్డి మాట్లాడిండు. ఇక వాళ్ళు టాపిక్ తీయనప్పుడు మేమే బనకచెర్ల ప్రాజెక్టు కట్టుడాపాలని చెప్పేసి ఎట్లా మాట్లాడతాం, ఆ సందర్భమే రానప్పుడు మేము ఎట్లా మాట్లాడతాం అని చెప్పేసి ఆ వీడియో ఉన్నది. ఈ ఒక్క వీడియో చాలు మనకు. రేవంత్ రెడ్డి బనకచెర్ల ప్రాజెక్టుకు రేవంత్ రెడ్డి పూర్తి సహాయ సహకారాలు అందిస్తా ఉన్నారు అనేది ఒకసారి మీరు వినుండ్రి. వాళ్ళు బనకచెర్ల గోదావరి బనకచెర్ల వాళ్ళు కడతామని అడిగితే కదా మేము ఆపమని చెప్పడానికి. ఎజెండాలో వాళ్ళు కడతామన్న ప్రతిపాదననే చర్చకు రానప్పుడు ఆపమనే చర్చనే రాదు. ఉన్న అన్ని సమస్యల్ని, కృష్ణా నది మీద గోదావరి నది మీద ఉమ్మడి రాష్ట్రాలకు ఉన్న సమస్యల్ని చర్చించడానికి, సమస్యల్ని గుర్తించడానికి అధికారులు ఇంజనీర్లతో ఒక కమిటీ ఏర్పాటు చేసి ఆ కమిటీలో చర్చించిన తర్వాత మిగతా అంశాలు ముఖ్యమంత్రుల స్థాయిలో చర్చించుకోవాలని నిర్ణయం తీసుకున్నాము. ఈ మధ్య ఇప్పుడు రేవంత్ రెడ్డి ఏమన్నారు, బనకచెర్ల ప్రాజెక్ట్ అంశం రాలేదు, వాళ్ళు బనకచెర్ల ప్రాజెక్టు తెస్తే కదా మేము బనకచెర్ల ప్రాజెక్టు కట్టండి అని ఆపడానికి చర్చించేది అని చెప్పేసి మాట్లాడిరు. ఈ రేవంత్ రెడ్డి మాట్లాడిన ముచ్చట ఇప్పుడు చూసిరు కదా. అదే ఏపీ రాష్ట్రానికి చెందిన నిమ్మల రామానాయుడు చూడండి ఒకసారి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి పోలవరం బనకచెర్ల ప్రాజెక్టు అంశం మీద ఏదైతే ఆంధ్రప్రదేశ్ ఇచ్చినటువంటి అంశం మీద, అదేవిధంగా తెలంగాణ రాష్ట్రం కృష్ణా గోదావరికి సంబంధించినటువంటి ఏవైతే రేజ్ చేసినటువంటి ఇష్యూస్ ఏవైతే ఉన్నాయో ఇవి రెండు కూడా టెక్నికల్ ఇష్యూస్ అన్ని కూడా ఇన్వాల్వ్ అయి ఉన్నాయి. కాబట్టి ఈ టెక్నికల్ ఇష్యూస్ ని ముందుగా ఒక పరిష్కారం చూపేటువంటి విధంగా ఒక కమిటీని నిర్ణయం తీసుకోవాలని, ఏదైతే ఈ యొక్క కృష్ణా గోదావరి ఇష్యూస్, అదేవిధంగా పోలవరం బనకచెర్లకు సంబంధించినటువంటి ఈ యొక్క రెండు సబ్జెక్టుల మీద కూడా ఇటు టెక్నికల్ అదేవిధంగా అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్స్ తో కలిపి, ఎందుకంటే ఈ కమిటీ ద్వారా ఒక బేసిక్ మెకానిజం ఏదైతే బిల్డప్ చేసుకుని ఒక రోడ్ మ్యాప్ ని ముందుకు తీసుకెళ్లే విధంగా ఈ యొక్క టెక్నికల్ అదేవిధంగా అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్స్ తో కలిపేసేటువంటి కమిటీ కూడా పెద్ద కాలయాపం లేకుండా రేపు మండే లోపుగానే ఈ కమిటీని కూడా ఏర్పాటు చేసుకుని ముందుకెళ్ళాలని చెప్పేసి కూడా నిర్ణయం తీసుకోవడం జరిగింది.
వాళ్ళు బంకచర్ల గోదావరి బంకచర్ల వాళ్ళు కడతామని అడిగితే కదా మేము ఆపమని చెప్పడానికి. ఎజెండాలో వాళ్ళు కడతామన్న ప్రతిపాదననే చర్చకు రానప్పుడు ఆపమనే చర్చనే రాదు. రైట్, కడతామనే చర్చనే రాదు అని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నారు కదా. కడతామన్న చర్చనే రాలేదు అని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నారు గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సార్. మరి నిమ్మల రామానాయుడు ఎందుకు అట్లా చెప్తా ఉన్నారు? రోడ్డు మ్యాప్ ఎజెండా మండే కల్లా కంప్లీట్ చేస్తామని చెప్పేసి ఆయన చెప్తా ఉన్నాడు. అసలు బనకచర్ల ప్రాజెక్టు ప్రస్తావనే రాలేదని చెప్పేసి ఈయన చెప్తా ఉన్నారు. ఇక చూసుకోండి, తెలంగాణ రాష్ట్రానికి అన్యాయం చేసే దిశగా, తెలంగాణ రాష్ట్రాన్ని నీళ్ళన్ని దోసుకొని పోయే దిశగా రేవంత్ రెడ్డి అడుగులు ముందడుకేస్తా ఉన్నారు. బనకచెర్ల ప్రాజెక్టును బాబు కోసం త్యాగం చేయడానికి సిద్ధంగా ఉన్నారు. బనకచెర్ల ప్రాజెక్టుతోని తెలంగాణ నుంచి నీళ్ళని దోసుకొని పోంగా తెలంగాణ ప్రాంతం మళ్ళా ఎడారిగా మారంగా రేవంత్ రెడ్డి కళ్ళల్లో ఆనందము, చంద్రబాబు నాయుడు కళ్ళల్లో ఆనందము, వెలుగులు 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 జిమ్మాలని చెప్పేసి ఆలోచన చేస్తా ఉన్నారనేది ఇక్కడ క్లియర్ కట్గా అర్థమైతా ఉన్నది. యావత్తు తెలంగాణ ప్రజలారా, బనకచెర్ల ప్రాజెక్ట్ అనే దాని మీద మీకు ఇంకా అవగాహన రాలేదని నేను అనుకుంటున్నా. ఈ బనకచెర్ల ప్రాజెక్ట్ ఏమీ లేదు. మళ్ళీ తెలంగాణ రాష్ట్రానికి వచ్చిన నీళ్ళన్నీ ఏవైతే ఉన్నాయో ఆ నీళ్ళని ఎత్తుకొని పోయి తెలంగాణ రాష్ట్రాన్ని మళ్ళీ ఎడారిగా మార్చే కుట్ర జరుగుతూ ఉన్నది. 60 ఏళ్ల పాలనలో ఏ విధంగానైతే కరువు కాటకాలు ఎదుర్కొని ఇబ్బందికరమైన పరిస్థితులు ఎదుర్కొన్నామో ఇప్పుడు కూడా అదే కుట్ర క్లియర్ కట్గా జరుగుతూ ఉన్నది. ఈ అంశం మీద మాజీ మంత్రి హరీష్ రావు దుమ్ము దులిపిండ్రు. బనకచెర్ల ప్రాజెక్టు అంశం రాలేదని చెప్పేసి మాట్లాడినరు. ఈ అంశం మీద మాజీ మంత్రి హరీష్ రావు ఈ వీడియోలన్నీ బయట పెట్టి రేవంత్ రెడ్డి దుమ్ము దులిపినరు. బనకచెర్ల ప్రాజెక్టుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చే కథ నడిపిస్తా ఉన్నారు. లోపాయికారి ఒప్పందం ఏంది, రాత్రికి రాత్రి కుదిరిన ఒప్పందం ఏంది అని చెప్పేసి అసలు ఏమన్నారు రేవంత్ రెడ్డి? నేను క్లబ్లకు పోను, పబ్లకు పోను అని చెప్పేసి ఇలా అంత పెద్ద ప్యాలెస్లో, అంత పెద్ద హోటల్లో మరి మీటింగ్ మంచిగానే పెట్టుకున్నారు కదా, మంచిగానే అటెండ్ అయినావు కదా. ఆనాడు సవాల్ ఇసిరితే సవాల్ స్వీకరించకుండా నేను పబ్బులకు క్లబ్బులకు రాను అని చెప్పేసి మాట్లాడిన రేవంత్ రెడ్డి ఇలా అంత పెద్ద ప్యాలెస్లో, హోటల్లో మీటింగ్ ఎట్లా పెట్టుకున్నాడు అని చెప్పేసి ప్రశ్నిస్తా ఉన్నారు మాజీ మంత్రి హరీష్ రావు. ఒకసారి హరీష్ రావు మాట్లాడిన మాటలు కూడా విందాం. ఇవాళ మీరు గమనిస్తే ఇదే రేవంత్ రెడ్డి గారు నేను ఏం లీక్ ఇచ్చారు, అన్ని పత్రికలు మీరే సాక్ష్యం. సీఎంఓ ఆఫీస్ నుంచి మీ అందరికీ లీక్ వచ్చిందా లేదా? ఏపీకి జలక ఏదో ఒకటి కదా, షాక్, జలక్ అన్నాడు, షాక్ అని రకరకాలుగా మీ అందరికీ పెట్టారు. సీఎంఓ నుంచి అఫీషియల్గా మీ అందరికి ఇచ్చారు. బనకచెర్లపై బాబు మీటింగ్ పెడితే ఢిల్లీ మీటింగ్కి వెళ్ళేదే లేదు, బాయ్కాట్ చేస్తాము అని లీకులు ఇచ్చిన రేవంత్ రెడ్డి మరి నేను అర్ధరాత్రి పూట పరుగున ఎందుకు ఢిల్లీకి పోయినట్టు? మధ్యాహ్నమేమో ఆంధ్రప్రదేశ్ షాకు, బనకచెర్ల ఎజెండా ఉంటే మేము మీటింగ్కే బాయ్కాట్ చేస్తాము అని చెప్పి లీకులు ఇచ్చారు. మరి రాత్రి జరిగిన చీకటి ఒప్పందం ఏంది? ఎందుకు అంత అర్ధరాత్రి పూట ఢిల్లీకి పరుగులో పోయినాం? బనకచెర్ల ఎజెండా ఉన్న మీటింగ్ లో ఎందుకు పాల్గొన్నారో ఇవాళ ముఖ్యమంత్రి గారు సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. మరి మెయిన్గా ఈ మధ్య గౌరవనీయులు బీఆర్ఎస్ రాష్ట్ర కార్యనిర్వాహక అధ్యక్షులు కేటీఆర్ గారు ప్రెస్ క్లబ్కు వెళ్ళి చర్చకు రేవంత్ రెడ్డి గారు ఇస్తున్న సవాల్ను స్వీకరించి ఆహ్వానిస్తే మొహం చాటేసింది మనందరికీ తెలుసు. సరే, మొహం చాటేయడమే కాకుండా మేము క్లబ్లకు, పబ్బులకు, 5 స్టార్ హోటళ్లకు మేము రాము కదా అన్న లెవెల్లో బిల్డప్ ఇచ్చింది రేవంత్ రెడ్డి గారు. ఈరోజు ఢిల్లీలో రేవంత్ రెడ్డి గారు ప్రెస్ మీట్ ఎక్కడ పెట్టారు? 7 స్టార్ హోటల్ లీలా ప్యాలెస్ లో పెట్టారు. నేను అడుగుతున్నా, మీకు ఢిల్లీలో మన తెలంగాణ భవన్, మన రాష్ట్ర ప్రభుత్వం యొక్క అఫీషియల్ ఆఫీస్ ఉంది, మనకు ఒక భవన్ ఉంది, తెలంగాణ భవన్ ఉంది. అండ్ అదేవిధంగా ముఖ్యమంత్రి గారికి అధికారిక నివాసం ఉంది. యూ కెన్ హోల్డ్ ద ప్రెస్ మీట్ either at your residence or at తెలంగాణ భవన్. మరి నువ్వు క్లబ్లకు, పబ్బులకు దూరం అయ్యేది ఉంటే, 7 స్టార్ హోటళ్లకు దూరం అయ్యేది ఉంటే ఎందుకు లీలా ప్యాలెస్ లో పెట్టారు? రైట్, మొత్తం మీద ఇవాళ మీరు గమనిస్తే మరి మెయిన్గా ఈ మధ్య గౌరవనీయులు ఇవాళ మరి మెయిన్గా రైట్, మొత్తం మీద దుమ్ము దులిపిర్రు మాజీ మంత్రి హరీష్ రావు. కావాల్సుకొని
తెలంగాణ రాష్ట్రానికి అన్యాయం చేసే దిశగా రేవంత్ రెడ్డి ముందడుగు పోతా ఉన్నాడు. బనకచర్ల ప్రాజెక్టు మీద చర్చనే జరగలేదని చెప్పేసి రేవంత్ రెడ్డి చెప్తే ఏపీ మంత్రి రామానాయుడు నిమ్మల రామానాయుడు ఏమో బనకచర్ల మీద చర్చ జరిగింది, కమిటీ అన్నారు, రూట్ మ్యాప్ సిద్ధం చేస్తామని అన్నారు. మొత్తం మీద రూట్ మ్యాప్ సిద్ధం చేస్తున్నారంటే బనకచర్ల ప్రాజెక్టు మీద ముందుకు పోతున్నట్టే. తెలంగాణ ప్రజలారా అప్రమత్తంగా ఉండాలి, ఈ బనకచర్ల ప్రాజెక్టు తిప్పికొట్టాలి అని చెప్పేసి కాంగ్రెస్ ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకురావాల్సిన అవసరం ఎంతైనా మీ మీద, మా మీద, ప్రతి ఒక్క తెలంగాణ బిడ్డ మీద ఉన్నది.